ఏంటి గంటలో తిరిగిస్తానన్నా ఒక్క పైసా కూడా ఇవ్వను. అది కాదు దుర్గా. పోయిన సంవత్సరం నా తమ్ముడు పుట్టినరోజుకి రింగు కొనిస్తానన్నావు. ఇంతవరకు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అనవసరంగా అడ్డమైన వాళ్ళందరినీ కొంప మీదకి పంపకో. పెట్టే ఫోన్. సంపాదన లేదు గాని సన్నాసికి సంఘ సేవలు మాత్రం ఎక్కువే. పెద్ద పోటుగాళ్లాగా ఆటలేస్తున్నాడు. రే తేజ, అకౌంట్లో డబ్బులు పడ్డారా? రా బ్యాంక్ వెళ్దాం. రే తేజ, చంద్ర. హలో హలో, మేము ఆంధ్ర బ్యాంక్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి. హలో 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 ఏమరా, ఏం వినపడట్లేదు. హలో హలో విష్ణు, కట్ చేస్తున్నాడు. హలో 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 ఎవరో ఇందాక నుంచి కాల్ ట్రై చేస్తున్నారు, ఒకసారి చూడరా. హలో హలో హలో, వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. నేను మాట్లాడేది విష్ణుతోనేనా? ఇదిగోరా. చెప్పండి. బాబు విష్ణు, వేరే ఒకరి అకౌంట్లో డిపాజిట్ అవ్వాల్సిన 1,10,000 రూపాయలు పొరపాటున మీ అకౌంట్లో పడ్డాయి. వెంటనే మీరు 1,00,000 రూపాయలు డ్రా చేసేశారు. డ్రా చేసిన అమౌంట్ను వెంటనే తీసుకొచ్చి తిరిగి కట్టేయండి. హలో 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 బాబు. హలో విష్ణు. హలో అదేంట్రా, అలా కూడా జరుగుతుందా? ఏమోరా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మళ్ళీ అయినరా. ఏదివ్వు. హలో హలో విష్ణు. సార్, సారీ సార్, ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అవడంతో ఆ డబ్బు వేరే ఫ్రెండ్ వేసాడు అనుకుని వెంటనే హాస్పిటల్లో కట్టేశాను సార్. ఒక్క 2 days టైం ఇస్తే నేను తిరిగి కట్టేస్తాను సార్ మీకు. అరువు ఇచ్చి 2-3 రోజులు ఆగడానికి ఇదేమైనా సదులో సరుకుల షాప్ అనుకున్నావా? బ్యాంకు డ్రామాలు దొబ్బకుండా వెంటనే తీసుకొచ్చి కట్టో. ప్లీజ్ సార్, అర్థం చేసుకో. హలో, మేము వేయమన్నామా సార్? మా అకౌంట్ నంబర్ మీకు ఇచ్చి మేము డబ్బులు వేయమన్నామా? ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము కట్టాం. మేము తిరిగి కట్టాం. అదేంట్రా సార్, వీళ్ళతో ఇలా మంచిగా మాట్లాడితే మాట విన్నారు సార్. వీళ్ళ దగ్గర తిరిగి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చెప్తాను సార్. మీరేం టెన్షన్ పడకండి. రే, దీపు నేను చూడాలంటుందిరా. అన్నయ్య, నా ట్రీట్మెంట్కి హెల్ప్ చేసింది మీరేనంట కదన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు హెల్ప్ చేసింది నేను కాదురా, అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఏమే, సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను చేర్చంచి. విష్ణు మీ అబ్బాయేనా? అవునండి, లోపలికి రండి. నా పేరు వసంతరావు, దిల్సుఖ్ నగర్ ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ని. ఈయన అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు. హలో సార్, రండి సార్, కూర్చోండి. మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా? అవునండి, లేడు. 1,00,000 రూపాయలు చేతిలో పడ్డాక ఏ క్లబ్లోనో పబ్లోనో ఉంటాడు కానీ ఇంట్లో ఎందుకు ఉంటాడు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? వాడి ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయిందని వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఓ, మీకు మాకు ఒకే స్టోరీ చెప్పాడు. కథలు చెప్పడంలో మీ వాడికి చాలా క్లారిటీ ఉంది కానీ క్యారెక్టర్లోనే క్వాలిటీ లేదు. మా వాడి గురించి మీరే సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. వాడేంటో మాకు తెలుసు. అసలు ఏం జరిగింది? చిన్న పొరపాటు వల్ల మీ వాడి అకౌంట్లో 1,10,000 పడ్డాయి. జరిగింది మాకు తెలిసే లోపే 1,00,000 రూపాయలు డ్రా చేసి వాడేశాడు. మీరు పొరపాటు పడుతున్నారు సార్. మా వాడు అలాంటి వాడు కాదు. అయితే మేమే అలాంటి వాళ్ళం లేండి. మా డబ్బు మాకు పడేయండి, మేము పోతాం. మాకు అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు మేమెందుకు డబ్బులు కట్టాలి? మీ వాడు వాడుకున్నాడు కాబట్టి డబ్బులు తీసుకున్న తిరిగి కట్టరా. తేరగా వస్తే తీరిగ్గా కూర్చొని తినే రకాలని మీ ఇంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది.
వీళ్ళు ఇలా అయితే మన మాట వినరు సార్. పోలీసులు పిలిపించి వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడితే గానీ మన డబ్బులు ఇచ్చేలా లేరు. వెంటనే ఫోన్ చేయండి సార్. బ్యాగ్ తీసుకోమా. తాతకు బాయ్ చెప్పు. బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ మా. బాయ్. అమ్మా శైలజ, రండి పిన్ని గారు. ఈ నగలు పెట్టుకుని 1 లక్ష రూపాయలు ఇవ్వమ్మా. అదేంటి పిన్ని గారు, డబ్బులు అవసరమైతే తీసుకోండి, అంతేగాని దానికి ఇవన్నీ ఎందుకు? లేదమ్మా, దేనికదే ఉండాలి. ఇదిగోండి పిన్ని. థ్యాంక్స్ అమ్మా. ఏంటో నానా, వీళ్ళు మన ఇంట్లో 5 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నారు. ఎంత ఇబ్బంది వచ్చినా ఈ రోజు 10 రూపాయలు కూడా అడగలేదు. అలాంటిది ఈ రోజు ఏమంత కష్టం వచ్చిందో నాన్న. అమ్మా, ఒక ఆడది తాళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళిందంటే ఒకటి ప్రాణం కాపాడటానికైనా అయ్యి ఉండాలి, లేదా పరువు కాపాడుకోవడానికైనా అయ్యి ఉండాలి. పదండి. నువ్వేనా విష్ణు? తమరు చేసిన ఘనకార్యానికి మేము సాధించుకున్న ధనకార్యం ఎలా ఉంది? ఏం పీక్కుంటావో పీక్కోమన్నావుగా, వసూలు చేసుకొని వెళ్తున్నాం చూడు. ఎంత టెన్షన్ పెట్టావురా, ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందని వణికిపోయాను. తప్పక చూసారా సార్, ఇంత జరిగిన వాడు ఎంత పొగరగా ఉన్నాడో. చీప్ క్యారెక్టర్స్. తర్వాత ఏమైందమ్మి? టైర్ పంక్చర్ అయింది. గది కాదు తమ్మి, బ్యాంక్ పద్మచ్చాడు గంత పని చేసిండా? అన్నా తిట్టకన్నా, ఇప్పుడు అయినా నాకు పిల్లనిస్తున్నా మావా. సారీ తమ్మి. మళ్ళీ పెళ్లికెట్లు ఒప్పుకున్నాడు? ముందు స్టెప్ని మార్చు, నేను టిఫిన్ చేసి వచ్చి మిగతా చెప్తాను. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నీకు ఆకలి అవుతుందా? ఆకలికి సిచ్యువేషన్తో సంబంధం లేదన్నా, ఆ టైంకి దాని పని చేసుకుంటూ పోతుంది అంతే. తమ్ముడు ఇంకేం తింటా? వద్దన్నా చాలు. రే నాకు ఇంకో దోశ చెప్పరా. 2 పెసలు ఆనియన్. 2 ఎవరికిరా? నాకే అన్నా. బాగా నాకేస్తున్నావురా. రే విష్ణు, నువ్వేంట్రా ఇక్కడ? అదిరా జరిగింది. నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ జీప్తో గుద్ది కప్పెట్టేసేవాడు. మెమరీ లాస్ పేషెంట్ ఏమో. అన్నా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు. నమస్తే అన్న. నిన్నెక్కడో చూసినట్టు. వీడు కూడా ఫాతిమా వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడన్నా. కరెక్ట్ అన్న. నువ్వు సయ్యద్ ఫ్రెండ్ కదా? మీరు సయ్యద్ కప్పించిన వాళ్ళు కదా, అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని. అన్నా మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడన్నా. మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు. అంతా వాడే మనం. ఓకేనా, మేము బయలుదేరుతాం. వెళ్ళండి. ఆగండి. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటది? అదే అన్న ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య చేసుకునేదాను, నిజమేనా? ఓర్ నా కొండ కరేపాకు ఒట్టి హగ్గేంట్రా, గట్టిగా కిస్ కూడా పెడుతుంది. కిసుకు పెట్టిద్దా?